హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించిన సెకండ్ లెసన్ మై స్వీట్ మెమోరీస్ వర్క్షీట్ని ఎలా రాయాలో తెలుసుకుందాం. ఫస్ట్ వర్క్షీట్ నెంబర్ 2.1. ఇక్కడ మనకి ఒక పేరాగ్రాఫ్ ఇచ్చాడు. ఆ పేరాగ్రాఫ్ పిల్లల చేత చదివించి చూస్ ద కరెక్ట్ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ వన్, వై వాజ్ సంతోష్ సో ఎక్సైటెడ్ ఆన్ April 24th? April 24 సంతోష్ ఎందుకు సంతోషంగా ఉన్నాడు? సంతోష్ టు విజిట్ హిస్ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఊరికి వెళ్తున్నాడు కాబట్టి సంతోషంగా ఉన్నాడు. ఆన్సర్ బి. నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ దట్ ద విలేజ్ ఎన్విరాన్మెంట్ వాజ్ పీస్ఫుల్? వాళ్ళ విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఎందుకు పీస్ఫుల్గా ఉంది? ఆన్సర్ సి, ఫ్రెష్ ఎయిర్ అండ్ లెస్ ట్రాఫిక్ వల్ల వాళ్ళ విలేజ్ పీస్ఫుల్గా ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్, వై వర్ స్కేర్ క్రోస్ ప్లేస్డ్ ఇన్ ద ఫీల్డ్? పొలాల్లో స్కేర్ క్రోస్ని ఎందుకు పెడతారు? ఆన్సర్ బి, టు స్కేర్ అవే బర్డ్స్ భయపడడానికి పెడతారు. ఫోర్త్ వన్, విచ్ క్వాలిటీ ఆఫ్ సంతోష్ హెల్ప్స్ హిమ్ రిమెంబర్ హిస్ ఎక్స్పీరియన్స్ క్లియర్లీ? సంతోష్కి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ క్లియర్గా గుర్తుండాలంటే ఏం చేయాలి? ఆన్సర్ బి, రైటింగ్ ఏ డైరీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, వాట్ డస్ ద ఫ్రేజ్ హెవీలీ లాడెన్ విత్ ఫ్రూట్ మీన్? ఇక్కడ లాడెన్ అంటే ఎక్కువ బరువు అని అర్థం. ఇక్కడ ఆన్సర్ అప్పుడు సి, ద ట్రీ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్తో ఉన్నప్పుడు ఆ చెట్టు చాలా బరువుగా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్లో మనము ఆడ్ వన్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ది విండో, డోర్, కబోర్డ్, ఫ్లవర్. దీంట్లో వేరుగా ఉన్నది ఫ్లవర్. సెకండ్ క్రేన్, డవ్, ఫాక్స్, క్రో. దీంట్లో డిఫరెంట్గా ఉండేది ఫాక్స్. థర్డ్ చైర్, గ్రీన్, రెడ్, బ్లాక్. డిఫరెంట్గా ఉండేది చైర్. ఫోర్త్ బస్, ట్రీ, లారీ, ఆటో. డిఫరెంట్గా ఉండేది ట్రీ. ఫిఫ్త్ జాక్ ఫ్రూట్, నీమ్, పొమగ్రనేట్, మ్యాంగో. డిఫరెంట్గా ఉండేది నీమ్. నెక్స్ట్ థర్డ్ పార్ట్, ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్కి సరైన మీనింగ్ని మనం చూజ్ చేసుకొని సర్కిల్ చేయాలి. ఫస్ట్ దాంట్లో వెకేషన్కి అర్థం హాలిడే. సెకండ్ది ప్లీజంట్ అంటే కంఫర్టబుల్ అండ్ నైస్. థర్డ్ దేర్ వర్ న్యూమరస్ ట్రీస్ అంటే మెనీ అని. ఫోర్త్ వన్ లష్ అన్నది. లష్ మీన్స్ గ్రీన్ అండ్ హెల్తీ. ఫిఫ్త్ లాడెన్ అంటే ఫుల్ అండ్ లోడెడ్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2, మనం ఫస్ట్ పిల్లల చేత అక్కడ ఇచ్చిన పేరాగ్రాఫ్ని టెక్స్ట్ బుక్లో చదివించాలి. తర్వాత ఫస్ట్ పార్ట్ ట్రూ ఆర్ ఫాల్స్, ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ ట్రూనా ఫాల్సా అనేది గుర్తించి బ్రాకెట్స్లో రాయాలి. నెక్స్ట్ సెకండ్ పార్ట్, ఇక్కడ మనకు బ్రాకెట్లో ఇచ్చిన పదాన్ని జంబుల్ చేశాడు, దాన్ని మనం రీఅరేంజ్ చేసి అక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ మ్యాచ్ ద ఫ్యాక్ట్స్, ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని ఆధారంగా మనం జరిగిన సెంటెన్సెస్ని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. అంటే ఏబిసిడి ప్రకారం ఏది ముందు వస్తుందో వాటిని ముందు రాయాలి. ఇక్కడ అన్ని వర్డ్స్ సేమ్ లెటర్తో స్టార్ట్ అయ్యాయి. అలాంటప్పుడు మనము తర్వాత లెటర్ని బేస్ చేసుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.3, ఇక్కడ మనకు మొదట పేరాగ్రాఫ్ ఇచ్చాడు. ఆ పేరాగ్రాఫ్ని పిల్లల చేత టెక్స్ట్ బుక్లో చదివించాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ బాక్స్లో క్లూస్ ఇచ్చాడు, సెంటెన్స్కి సరిపడా క్లూస్ అంటే జవాబులు ఇచ్చాడు. ఆ ఆన్సర్స్ ఆ సెంటెన్స్ సరిపోయే విధంగా మనం రాయాలి. ఫస్ట్ది గర్ల్స్ వర్ ప్లేయింగ్ నియర్ ద బిగ్ బానియన్ ట్రీ. సెకండ్ I sat on a big smooth rock and watched my friends. Third, I could see the pebbles in the clean water. Fourth one, the trip to our grandparents' house was very enjoyable. Fifth one, I neither watched television nor played video games. Next
సెకండ్ వన్, ఇక్కడ మనకి సెంటెన్సెస్ ఇచ్చాడు. ఈ సెంటెన్సెస్ని మనం ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో రాయాలి. అంటే కథ జరిగిన సందర్భాన్ని బట్టి మనం ఆ సెంటెన్సెస్కి నెంబరింగ్ అనేది బ్రాకెట్లో ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇక్కడ మనకి కొన్ని వర్డ్స్ని ఇచ్చాడు. ఈ వర్డ్స్ని ఆధారంగా చేసుకొని మనం అర్థవంతమైన సెంటెన్సెస్ని ఫామ్ చేయాలి. ఫస్ట్ది, ద చిల్డ్రన్ వర్ ప్లేయింగ్ క్రికెట్. సెకండ్, మై ఫ్రెండ్స్ లైక్ ఈటింగ్ దోస. థర్డ్, ద కెనాల్ వాజ్ వెరీ క్లీన్. ఫోర్త్, ఐ లవ్ ద స్కీనరీ. ఫిఫ్త్, ద ట్రిప్ వాజ్ వెరీ ఎంజాయబుల్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.4. మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఒక వర్డ్కి అండర్లైన్ చేశాడు. ఆ అండర్లైన్ చేసిన వర్డ్కి యాంటోనిమ్స్ రాయాలి, అంటే వ్యతిరేక పదం రాయాలి. ఫస్ట్ది, ద రూమ్ ఈజ్ వెరీ క్లీన్ అని ఉంది కదా, దాన్ని మనం మార్చి రాయాలి. ద రూమ్ ఈజ్ వెరీ డర్టీ. సెకండ్ ఆన్సర్, మాధవీస్ హౌస్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ ద షాపింగ్ మాల్. Third one, the baby is asleep now. Fourth answer, the luggage is too light to carry. Fifth answer, the story has a sad ending. నెక్స్ట్ ఇక్కడ మనకి బాక్స్లో ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, థింగ్స్ ఇచ్చాడు. ఈ వర్డ్స్ ఆధారంగా మనం ఫుడ్ ఐటమ్స్ని ఫుడ్ బాక్స్లో, డ్రింక్స్ని డ్రింక్ బాక్స్లో, థింగ్స్ని థింగ్స్ బాక్స్లో రాయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చాడు. ఆ 2 వర్డ్స్లో ఒకటి కరెక్ట్ స్పెల్లింగ్ రాశారు. ఆ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న పదాన్ని మనం ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.5. మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ప్రొనౌన్స్ను గుర్తించి సర్కిల్ చేయాలి. ఫస్ట్ వన్లో సమ్ వన్ అనేది ప్రొనౌన్, సెకండ్లో ఎవ్రీథింగ్ అనేది ప్రొనౌన్, థర్డ్ వన్లో ఎవ్రీ వన్ అనేది ప్రొనౌన్ అవుతుంది, ఫోర్త్ వన్లో నథింగ్ అనేది ప్రొనౌన్, ఫిఫ్త్ వన్లో ఎనీబడి అనేది ప్రొనౌన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్లో మనము సరైన ప్రొనౌన్స్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఉంచి సెంటెన్స్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఆన్సర్ నథింగ్, సెకండ్ వన్ ఆన్సర్ ఎవ్రీ వన్, థర్డ్ వన్ ఆన్సర్ ఎనీ వన్, ఫోర్త్ వన్ ఆన్సర్ సమ్, ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఎనీబడి. నెక్స్ట్ ఇక్కడ మనకు టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్లో ఫస్ట్ టేబుల్లో మనకి సింపుల్ ఫాస్ట్ టెన్స్ ఇచ్చాడు. సెకండ్ టేబుల్లో సింపుల్ ఫాస్ట్ నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చాడు. సింపుల్ ఫాస్ట్లో వర్బ్ V2లో ఉంటుంది. దాన్ని మనము సింపుల్ ఫాస్ట్లో V1లో ఉంచి డిడ్ నాట్ యాడ్ చేయాలి. అప్పుడు ఆ సెంటెన్సెస్ సింపుల్ ఫాస్ట్లోకి మారిపోతుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.6. ఇక్కడ మనము మన స్కూల్ దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ, ఊరిలో కానీ చెట్లను అబ్జర్వ్ చేసిన విషయాలను మనం ఇక్కడ డైరీలో రాయాలి. ఈ డైరీ రాయడానికి వాళ్ళే హింట్స్ ఇచ్చారు. ఆ హింట్స్ని బేస్ చేసుకొని ఈ బ్లాంక్స్ని మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ డేట్ వేయాలి ఇక్కడ మనము రైట్ సైడ్. నెక్స్ట్ డైరీ, డియర్ డైరీ, టుడే ఐ అబ్జర్వ్డ్ మెనీ ట్రీస్ అరౌండ్ మై విలేజ్. దేర్ ఆర్ banyan, tamarind, neem and shady trees. The trees are cool and beautiful. The neem tree is biggest among all the trees. They give us fresh air and cool shade. All the children play under the shade of the neem. We water the plants every day. Today I noticed a rose flower on a rose bush. It was so beautiful. Jasmine plants will give jasmine in summer. We can smell the fragrance of jasmine. I felt very happy today. కింద మీ నేమ్ రాయాలి.
నెక్స్ట్ ఇక్కడ మన బర్త్డే గురించి ఇచ్చారు. మన బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము వారు ఇచ్చిన హింట్స్ ఆధారంగా బ్లాంక్స్లో ఫిల్ చేసి రాయాలి. ఫస్ట్ మనం రైట్ సైడ్ డేట్ వేయాలి. నెక్స్ట్ డియర్ డైరీ, టుడే ఈజ్ మై బర్త్డే. ఐ woke up at 6 o'clock and had breakfast with my family. My parents blessed me. I wore new dress. We celebrate birthday party in the evening. I enjoyed every moment of the day. నెక్స్ట్ కింద రైట్ సైడ్ మీ నేమ్ని రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.7. ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని పిల్లల చేత చదివించి కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి అలాగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి ఆన్సర్స్ రాయించాలి. 1. వాట్ లెసన్ డిడ్ సంతోష్ లెర్న్ ఫ్రమ్ హిస్ విలేజ్? ఈ విలేజ్కి వచ్చి సంతోష్ ఏం నేర్చుకున్నాడు? ఆన్సర్ సి, నేచర్ అండ్ సింపుల్ లివింగ్ బ్రింగ్ హ్యాపీనెస్. నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ యాక్టివిటీ షోస్ దట్ సంతోష్ వాజ్ లెర్నింగ్ న్యూ స్కిల్? సంతోష్ ఈ ఊరికి వచ్చి న్యూ స్కిల్ ఏం నేర్చుకున్నాడు? ఆన్సర్ సి, ప్లేయింగ్ విత్ ఎ టైర్ అండ్ హెల్పింగ్ ఫ్రెండ్స్తో టైర్ని రోల్ చేయడం నేర్చుకున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్, విలేజ్ ఎన్విరాన్మెంట్కి సిటీ ఎన్విరాన్మెంట్కి ఇక్కడ డిఫరెన్స్ రాయమన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఇమాజిన్ యు ఆర్ ట్రావెలింగ్ విత్ సంతోష్ ఆన్ ద బస్. డిస్క్రైబ్ వన్ సీన్ యూ ఎంజాయ్డ్ ఆన్ ద వే. నువ్వు సంతోష్తో పాటు బస్సులో వెళ్తుంటే మీకు బాగా సంతోషం వేసిన లేకపోతే బాగా ఎంజాయ్ చేసిన సందర్భాన్ని ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇఫ్ యు వర్ ఇన్ సంతోష్ ప్లేస్, వాట్ యాక్టివిటీ ఇన్ ద విలేజ్ వుడ్ యూ ఎంజాయ్ ద మోస్ట్ అండ్ వై? నువ్వు సంతోష్తో పాటు విలేజ్లో పాటు తిరిగింటే విలేజ్లో నీకు బాగా నచ్చిన యాక్టివిటీ గురించి రాయాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 8. మనకి ఇక్కడ పేరాగ్రాఫ్ని ఇచ్చాడు. ఈ పేరాగ్రాఫ్ని చదివి కింద ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. ఫస్ట్ వన్, వాట్ మేడ్ మాయా రియలైజ్ ద ప్లాంట్స్ నీడెడ్ కేర్? ప్లాంట్స్కి సంరక్షణ ఎందుకు అవసరమని మాయా గ్రహించింది? ఆన్సర్ బి, ద ప్లాంట్స్ హ్యాడ్ డ్రై లీవ్స్ అండ్ క్రాక్డ్ సాయిల్. ఆ ప్లాంట్ యొక్క లీవ్స్ డ్రై అయిపోయాయి, అందుకే దానికి కేర్ అవసరమని గ్రహించింది. సెకండ్ వన్, వాట్ క్వాలిటీ ఆఫ్ మాయా ఈజ్ షోన్ వెన్ షీ వాటర్ ద ప్లాంట్స్? మాయా మొక్కలకు నీరు పోసినప్పుడు ఆమెలో ఏ గుణం కనిపిస్తుంది? ఆన్సర్ సి, రెస్పాన్సిబిలిటీ. మొక్కలకి నీరు పోయడం మన బాధ్యత. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ యాక్షన్ షోస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ? దీంట్లో మనం ఏ పని చేస్తే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే సామర్థ్యాన్ని చూపిస్తుంది. థింకింగ్ ద ప్లాంట్స్ నీడెడ్ వాటర్ అండ్ ఫైండింగ్ ఏ వాటరింగ్ క్యాన్. ఫోర్త్ వన్, వై డిడ్ గార్డెనర్ ప్రైజ్ మాయా? గార్డెనర్ మాయాని ఎందుకు ప్రశంసించాడు? ఆన్సర్ బి, షీ టుక్ ఏ గ్రేట్ కేర్ ఆఫ్ ద ప్లాంట్స్ ఇన్ ద పార్క్. మాయా పార్కులో మొక్కల్ని బాగా చూసుకుంది కాబట్టి గార్డెనర్ మాయాని ప్రశంసించాడు. ఫిఫ్త్ వన్, వాట్ డస్ ద డిసిజన్ టు కేర్ ఫర్ ద పార్క్ ఎవ్రీ వీకెండ్ షో? ప్రతి వారాంతం పార్క్ను సంరక్షించాలనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఏ, టీమ్ వర్క్ అండ్ కమిట్మెంట్. నెక్స్ట్ సిక్స్త్ వన్, హౌ డిడ్ మాయా ఫీల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ అండ్ వై? కథ చివరిలో మాయా ఎలా ఫీల్ అయ్యింది, అలా ఎందుకు ఫీల్ అయ్యింది? ఆన్సర్ సి, హ్యాపీ అండ్ పీస్ఫుల్ బికాజ్ షీ హెల్ప్డ్ నేచర్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2.9. మనము టెక్స్ట్ బుక్లో ఉన్న పోయంని చదివి ఇక్కడ ఇచ్చిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ది, కోడ్ ఎప్పుడు అరుస్తుంది? నైటా, ఎర్లీ మార్నింగా, ఆఫ్టర్నూన్, ఈవినింగా? ఆన్సర్ బి, ఎర్లీ మార్నింగ్. సెకండ్ వన్, విచ్ లైన్ షోస్ దట్ నేచర్ లుక్స్ బ్రైట్ అండ్ షైనింగ్? నేచర్ ఎప్పుడు బ్రైట్గా షైనీగా ఉంటుందండి? ఆన్సర్ సి, ద లేక్ డాత్ గ్లిట్టర్. నెక్స్ట్ థర్డ్ వన్, వాట్ డస్ ద లైన్ ద రైన్ ఈజ్ ఓవర్ అండ్ గాన్ సజెస్ట్? ఆన్సర్ బి, ద వెదర్ ఈజ్ క్లియర్ అండ్ ప్లీజెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్,
Which idea is best conveyed through the poem? Answer A. Nature and human life are active and joyful. Next, fifth one, the phrase blue sky prevailing means. Answer B. The blue sky is clearly visible. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఈ టేబుల్లో పోయానికి సంబంధించిన సెంటెన్సెస్ ఇచ్చాడు. ఫస్ట్ది ద బర్డ్స్ ట్విట్టర్. మనం దాన్ని విన్నామా చూసామా అనేది రాయాలి. ఇక్కడ వినింటే హియర్ అని, చూసింటే సి అని రాయాలి. ట్విట్టర్ అంటే పక్షి అరుస్తుంది కాబట్టి మనం విన్నాం, కాబట్టి మనం ఇక్కడ హియర్ అని రాయాలి. వాట్ డస్ ఇట్ షో? అది మనకేం తెలియజేస్తుంది? ఏ న్యూ లివ్లీ మార్నింగ్ హ్యాస్ స్టార్టెడ్. నెక్స్ట్ సెకండ్ వన్, ద క్యాటిల్ ఆర్ గ్రాజింగ్. గ్రాజింగ్ అంటే మేయడం. మేయడాన్ని మనము చూస్తాం కాబట్టి సి అని రాయాలి. ఇక వాట్ డస్ ఇట్ షో అంటే పీస్ అండ్ కామ్ ఇన్ నేచర్. థర్డ్ వన్, స్మాల్ క్లౌడ్స్ ఆర్ సైలింగ్. మేఘాలు వెళ్ళడాన్ని మనం చూస్తాం కాబట్టి సి అని రాయాలి. వెదర్ ఈజ్ క్లియర్ అండ్ ప్లీజంట్. నెక్స్ట్, మ్యాచ్ ద క్యారెక్టర్ టు ద యాక్షన్. ఇక్కడ కాక్ అంటే కోడి పుంజు ఏం చేస్తుంది? అరుస్తుంది కదా. ఆన్సర్ డి, క్రోయింగ్ ఇన్ ద మార్నింగ్. సెకండ్ వన్, స్ట్రీమ్. ఆన్సర్ బి, ఫ్లోయింగ్ జెంట్లీ. స్మాల్ బర్డ్స్ ట్విట్టరింగ్ స్వీట్లీ. లేక్ glittering in the sunlight. Cattle grazing in the fields. Clouds sailing in the sky. Oldest and youngest working with the strongest. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 10. ఇక్కడ పిల్లవాడు తన ఓన్గా ఆన్సర్స్ చేయాలి. ఫస్ట్, వెన్ యూ సీ సమ్ వన్ హర్టింగ్ నేచర్. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇగ్నోర్ చేస్తావా, వదిలేస్తావా, స్టాప్ చేస్తావా? స్టాప్ చేస్తారు కదా, కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్ సెకండ్ వన్, మీ ఫ్రెండ్ మార్నింగ్ సాడ్గా ఉంటే మీరు ఏం చేస్తారు? ఊరికే వదిలేస్తారా? చీర్ దెమ్ అప్ విత్ కైండ్ వర్డ్స్. అతన్ని ఉత్సాహపరుస్తారా? ఉత్సాహపరుస్తారు కాబట్టి ఆన్సర్ బి. థర్డ్ వన్, వెన్ యువర్ గ్రూప్ ఈజ్ క్లీనింగ్ ద క్లాస్ రూమ్. అప్పుడు నువ్వేం చేస్తావు? సిట్ అండ్ వాచ్. ఊరికే కూర్చొని చూస్తావా? జాయిన్ అండ్ హెల్ప్ ఎవరి వన్. అందరితో పాటు జాయిన్ అయ్యి హెల్ప్ చేస్తారు కదా, కాబట్టి ఆన్సర్ బి. ఇఫ్ యూ నోటీస్ సమ్ వన్ గెట్స్ ఇంజ్యూర్డ్. నువ్వు ఎవరైనా గాయపడ్డం చూసినప్పుడు నువ్వేం చేస్తావు? ఇగ్నోర్ అండ్ వాక్ అవేనా? చూసి చూడనట్టు వదిలేస్తావా? డూ ఫస్ట్ ఎయిడ్. ఎవరైనా ఇంజ్యూర్ అయితే మనం వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం కదా, ఆన్సర్ బి. ఫిఫ్త్ వన్, వెన్ వర్కింగ్ ఇన్ ఏ టీమ్. అప్పుడు నువ్వేం చేస్తావు? డూ ఎవ్రీథింగ్ అలోనా. నువ్వు ఒంటరిగా ఒక్కడివే చేస్తావా? షేర్ వర్క్ ఈక్వలీ. అందరూ వర్క్ని పంచుకుంటారా? అందరూ కలిసి వర్క్ని పంచుకుంటారు కదా, కాబట్టి ఆన్సర్ బి, షేర్ వర్క్ ఈక్వలీ. నెక్స్ట్ సెకండ్ పార్ట్, టిక్ ద గుడ్ హ్యాబిట్స్. మనం గుడ్ హ్యాబిట్స్కి ఇక్కడ బ్రాకెట్లో టిక్ మార్క్ చేయాలి. ఫస్ట్ వన్, వాకింగ్ అప్ ఎర్లీ ఆన్ ఎంజాయింగ్ ఫ్రెష్ ఎయిర్. వాకింగ్ చేయడం మంచి అలవాటే కదా, కాబట్టి గుడ్ హ్యాబిట్. సెకండ్, కటింగ్ ట్రీస్ అన్నెసెసరీలీ. అనవసరంగా చెట్లు కట్ చేయడం బ్యాడ్ హ్యాబిట్, కాబట్టి బ్రాకెట్లో క్రాస్ మార్క్ అయ్యాలి. థర్డ్ వన్, హెల్పింగ్ అదర్స్ ఇన్ వర్క్. ఇతరులకి మనం హెల్ప్ చేయడం గుడ్ హ్యాబిట్, కాబట్టి కరెక్ట్, టిక్ మార్క్ చేయాలి. ఫోర్త్ వన్, కీపింగ్ సరౌండింగ్స్ క్లీన్. మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, కాబట్టి ఇది కూడా గుడ్ హ్యాబిట్. ఫిఫ్త్ వన్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్. మనం వేరే వాళ్ళని చూసి ఎగతాళి చేయడం అనేది బ్యాడ్ హ్యాబిట్. సిక్స్త్ వన్, రెస్పెక్టింగ్ నేచర్ అండ్ అనిమల్స్. మనం నేచర్ని, అనిమల్స్ని రెస్పెక్ట్ చేయడం గుడ్ హ్యాబిట్. సెవెంత్ వన్, ప్లేయింగ్ అండ్ వర్కింగ్ టుగెదర్. అందరితో కలిసి ఆడుకోవడం, పని చేయడం అనేది గుడ్ హ్యాబిట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఏ హ్యాపీ మార్నింగ్ ఇన్ నేచర్ సంబంధించిన పిక్చర్ని డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్స్ ఇచ్చిన ఆధారంగా ఫస్ట్ ఇన్, డ్రా ఏ రైజింగ్ సన్ ఇన్ ద స్కై. సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా ఉండాలి. యాడ్ స్మాల్ బర్డ్స్ ఫ్లయింగ్ అండ్ ఏ ఫ్యూ ట్రీస్ అరౌండ్. చుట్టూ చెట్లు ఉండాలి, పైన పక్షులు ఎగురుతున్నట్టుగా ఉండాలి. డ్రా ఏ నారో పాత్ విత్ ద గ్రీన్ గ్రాస్ ఆన్ దేర్ సైడ్స్. ఒక నారో పాత్ అంటే దారి ఉండాలి, దారి చుట్టూ గ్రీన్ గ్రాస్ ఉండాలి.
తర్వాత యూ మే యాడ్ మౌంటైన్స్, క్యాటిల్స్ ఆర్ ఏ స్మాల్ స్ట్రీమ్. మనం మౌంటైన్స్ ఉండేటట్టు, కొండలు, క్యాటిల్స్ పశువులు మేసేటట్టు, ఆర్ స్మాల్ స్ట్రీమ్స్ అంటే చిన్న జలపాతాలు. నెక్స్ట్ ఇక్కడ మనం టెక్స్ట్ బుక్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, రిటర్న్ యాక్టివిటీస్ కానీ, కాపీ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ గురించి ఇక్కడ మనం ఏవైనా యాక్టివిటీస్ని చేయించి రాయించవచ్చు. నేను ఇక్కడ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇస్తున్నాను, పిల్లల చేత నీట్గా రాయించండి. ఫస్ట్ క్వశ్చన్, వేర్ డిడ్ సంతోష్ గో ఫర్ హిస్ వెకేషన్? ఆన్సర్, సంతోష్ went to his grandparents' village. Second question, how did the village children play? They played with a tire and a stick. Next, third question, how was the morning air in the village? Answer, the morning air was cool and clean. Fourth question, what sounds did Santosh hear in the morning? Answer, he heard birds chirping and a cuckoo singing. Fifth question, what did Santosh do at the canal? Answer, he sat in the cool water and splashed around.